ఈరోజు కథ కుబేరుడు అహంకారం నుంచి వినయానికి. కథ ఏమిటంటే, చాలా కాలం క్రితం కుబేరుడు అనే రాజు యక్షులకి అధిపతి. యక్షులు అంటే ఈ లోకానికి కూడా పూర్తిగా చెందని, పరలోకానికి పూర్తిగా చెందని మధ్యస్థ జీవులు. కుబేరుడు ఒకప్పుడు లంకారాజ్యానికి అధిపతి. కానీ రావణుడితో జరిగిన సంఘర్షణలో తన రాజ్యాన్ని కోల్పోయాడు. రాజ్యం పోయింది. ప్రజలు దూరమయ్యారు. అతని గుండె బాధతో నిండిపోయింది. అప్పుడు కుబేరుడు శివుడిని ఆశ్రయించాడు. శివయ్య, నేను నా రాజ్యాన్ని కోల్పోయాను, నా ప్రజలను కోల్పోయాను, నాకు మార్గం చూపు అని రోజూ శివుని ధ్యానించసాగాడు. శివుని అలా పూజించడం రోజులు గడుస్తున్నాయి. కుబేరుడు భక్తి నిజమైనదని శివుడు గ్రహించాడు. అందుకే అతనిపై కరుణ చూపించాడు. శివుడు అతనికి మరో రాజ్యాన్ని ఇచ్చాడు. అంతేకాదు, ప్రపంచంలోని అపారమైన సంపదను కూడా అతనికి ప్రసాదించాడు. అప్పటి నుంచి కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మారాడు. ప్రజలు ఎలా చెప్పుకునేవారు, సంపద అంటే కుబేరుడే. అంత ధనం వచ్చిన తరువాత కుబేరుడు రోజు శివునికి విస్తారమైన అర్పణలు చేయసాగాడు. బంగారం, వెండి, వజ్రాలు, అనేక విలువైన వస్తువులు శివుని ముందు సమర్పించేవాడు. అలా అర్పణలు చేస్తూ చేస్తూ కుబేరుడు మనసులో ఒక భావం పుట్టింది, నేనే శివుడి గొప్ప భక్తుడిని. ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, శివయ్య, నేను నీ కోసం చాలా చేస్తున్నాను, నాకు ఇంకేం సేవ చేయమంటావో చెప్పు. శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు నా కోసం ఏమి చేయలేవు, నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి గణపతిని చూపించాడు. కానీ నా కుమారుడికి ఎప్పుడూ ఆకలే, నువ్వు ఇతనికి భోజనం పెట్టు అన్నాడు. కుబేరుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. ఇది చాలా చిన్న పని, నా సంపదతో గణపతిని తృప్తిపరచడం సులభమే. అలా గణపతిని తన రాజభవనానికి తీసుకెళ్ళాడు. అపారమైన భోజనం సిద్ధం చేయించాడు. వందలాది వంట మనుషులు వేల రకాల వంటకాలు గణపతికి వడ్డించడం మొదలుపెట్టారు. గణపతి తినడం ప్రారంభించాడు. తింటూనే ఉన్నాడు. ఎంత పెట్టినా అతని ఆకలి తీరలేదు. కుబేరుడు ఆశ్చర్యంతో అన్నాడు, గణేశ, ఇలా తింటే నీ కడుపు పగిలిపోతుంది అని అన్నాడు. గణపతి నవ్వుతూ ఇలా అన్నాడు, నా కడుపును గురించి నువ్వు భయపడవద్దు. ఈ పాము నా కడుపుకు బెల్ట్ లాంటిది. నువ్వే కదా నా ఆకలిని తీరుస్తానన్నావు, ఇంకా భోజనం తెప్పించు అని గణేశుడు అన్నాడు. కుబేరుడు తన రాజ్యంలో ఉన్న సంపద అంతా ఖర్చు పెట్టాడు. ఇంకా సరిపోలా. కొంతమందిని వేరే లోకాలకు కూడా పంపించి ఆహారం తెప్పించాడు. అయినా గణపతి ఇంకా ఆకలిగా ఉందని అన్నాడు. అప్పుడే కుబేరుడికి అర్థమైంది, తన సంపద ఎంత చిన్నదో, తన అహంకారం ఎంత పెద్దదో. అతని గుండె కదిలిపోయింది. కుబేరుడు శివుని ముందు తల వంచి ఇలా అన్నాడు, శివయ్య, నువ్వు ఇచ్చిన సంపదలో నుంచి కొంచెం నీకు అర్పిస్తూ నేను గొప్ప భక్తుడినని అనుకున్నాను. అది నా పొరపాటు. నీ ముందు నా సంపద కాలిమట్టితో సమానం కూడా కాదు. నాకు నిజమైన భక్తి అంటే ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు నుంచి కుబేరుడి జీవితం మారిపోయింది. అహంకారం పోయింది, వినయం వచ్చింది, భక్తి లోతుగా మారింది. ఈ కథకు ముగింపు ఏంటంటే, మనకు ఈ కథ ఏం చెప్తుంది? సత్యం ఒకటే, భక్తి సంపదతో కొలవబడదు, భక్తి అర్పణలతో కొలవబడదు, భక్తి వినయంతో కొలవబడుతుంది, భక్తి శరణాగతితో కొలవబడుతుంది. మన దగ్గర ఉన్నదంతా దేవుడి నుంచే వచ్చినదే. అది తిరిగి ఆయనకి ఇచ్చినా అందులో అహంకారం ఉండకూడదు. నిజమైన భక్తుడు తనను తాను చిన్నవాడిగా భావిస్తాడు. ఇది ఈరోజు కథ యొక్క ముగింపు. ఓం నమః శివాయ. ఇట్లాంటి కథలు రోజు గాయత్రి డివోషనల్ ఛానల్లో చూడండి, వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త కథలతో మీ ముందు ఉంటాను.